సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగము అనే అధ్యాయంలో 19 మరియు 20 శ్లోకముల గురించి తెలుసుకుందాం. ఈరోజు 19వ శ్లోకము. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్రాగమే వశః పార్థ ప్రభవత్స హరాగమే. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియజేశారు. భావము: సర్వజీవరాశులు బ్రహ్మ పగలలో పుట్టి చివరకు రాత్రి అయిన వెంటనే ప్రళయము పొంది నాశనమై కనిపించకుండా పోయి తిరిగి పగలు మొదలైన వెంటనే పుట్టుచున్నవి. 20వ శ్లోకము. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియజేశారు. భావము: నాశనము లేని, మార్పు చెందని, ప్రకృతి కంటే వేరైన శ్రేష్టమైన జగతి నాశనమైనను తాను నాశనము కాని అన్యమగు స్థితి ఒకటి కనిపించక ఉన్నది. వివరము: ప్రళయములో సర్వజగత్తును, దానిలోని సర్వజీవరాశులను కనిపించున్నది అంతయు నాశనమైపోయి ఏమీ లేకుండా పోవుట సంభవించును. ప్రళయములో పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి కూడా ఉండవు. నీకు నాకు మధ్యలో గల బయలు కూడా లేని స్థితి అంటే అది ఎట్లుండునో ఊహించుటకు కూడా సాధ్యము కాదు. శూన్యము కూడా కానిదెలా ఉండును అంటే శూన్యము కూడా కానిదెలా ఉండును. అగమ్య గోచరము. శూన్యము కూడా కానిదెలా ఉండునో అగమ్య గోచరము. ఆ స్థితిలో కూడా నాశనము కానిది ఒకటి ఉన్నది. ప్రపంచమంతయు లయమైపోయినప్పటికీ లయము కాని అన్యమైనదేదో, ప్రపంచమంతయు లయమైపోయినప్పటికీ లయము కానిది ఒకటి ఉన్నది. అదేదో రాబో శ్లోకంలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.